నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. యుద్ధం ముగిసింది. ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా, ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అయితే ముగిసింది. ఇక శాంతి ఒప్పందం అయితే కూడా ఆల్రెడీ డిజిటల్గా కంప్లీట్ అయింది. బట్ 19న రెండు దేశాలు కలిసి స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై సంతకాలు కూడా చేయనున్నాయని వార్తలు వచ్చాయి. సరే, అసలు ఈ ఒప్పందం పూర్తయిన వెంటనే యుఎస్ ప్లాన్ ఏంటి? ట్రంప్ అంటే అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి ప్లానింగ్లో ఉన్నారు అంటే, ఈ శాంతి ఒప్పందం పూర్తయిన వెంటనే ఇరాన్లో $300 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా భారీ స్కెచ్ వేసినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే ఇరు దేశాలు కూడా ఒక అధికారిక ప్రకటన చేశాయి. మరి అవగాహన ఒప్పందంపై కూడా డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారని అమెరికా ఆల్రెడీ వెల్లడిస్తోంది. జూన్ 19న స్విస్లో అధికారిక సంతకాలు కూడా చేస్తారు వీళ్ళు. మరి ఆ సంతకాలు పూర్తయితే ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో రవాణాకు మార్గం అయితే సుగమం అయిపోతుంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగిన అనంతరం శాంతి ఒప్పందం దాదాపుగా పూర్తయిపోయింది. తుది ఒప్పందానికి ముందు చేసినటువంటి ఓ అవగాహన ఒప్పందంపై కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ వీళ్ళందరూ కూడా సంతకాలు చేసినట్లుగా అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సో ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి జూన్ 19న స్విట్జర్లాండ్లో అధికారిక సంతకాలు కూడా చేసేస్తారు. దీంతో శాంతి సందేశం ప్రపంచానికి అందినట్టుగా అవుతుంది. మరి ఈ డీల్ ఖరారైపోతే ఇరాన్లో ఏకంగా $300 బిలియన్ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. అధికారిక సంతకాలు పూర్తయిన వెంటనే ముందుగా అంతా ఎదురు చూసేది హార్ముజ్ జలసంధి ఎప్పుడు తెరుచుకుంటుంది అని, అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్నారు. మరి హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు విధించడంతో ఇప్పటికే ప్రపంచేంద్ర మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. మనం చూసాం. ఈ ప్రభావం పూర్తిగా తొలగిపోవాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతూ ఉంటుంది. అమెరికా శాంతి ఒప్పందం చేసుకున్న దాని తీరుపై ఇరాన్ ఇంకా కొన్ని డౌట్స్ అయితే వ్యక్తం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ ఈ సందర్భంగా మాట్లాడారు. 1953లో జరిగిన తిరుగుబాటు ఘటనల నుంచి అమెరికాపై ఇరాన్కున్న అవిశ్వాసం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పారు ఆయన. అమెరికాతో ఒప్పందంపై సంతకాలు చేసే ముందు కొన్ని పర్యటనలు మేము కూడా చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా ఇరాన్ ఒప్పందం కుదిరినప్పటికీ కూడా లెబనాన్ ఇష్యూ మాత్రం అలానే ఉంది. ఆ ఇష్యూ కూడా ఏంటో మనందరికీ తెలియదు కాదు. ఇజ్రాయెల్ ఇప్పటికీ లెబనాన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లబోదని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ మొండి పట్టుబడుతోంది. హెజ్బుల్లాతో ఇప్పటికీ అక్కడ పోరాటం కొనసాగుతోంది. మరి ఈ డీల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అమెరికా ఇరాన్ డీల్కు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. లెబనాన్ సహా అన్ని చోట్ల సైనిక చర్యలు నిలిపేయడానికి ఇరు దేశాలు కూడా అంగీకరించాయని తెలపడం కూడా విశేషంగా మనం చెప్పచ్చు. అయితే ఇరాన్లో $300 బిలియన్ పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్న ఆంతర్గిక విషయం ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వస్తోంది. ఎందుకని? బేసిక్గా ఇరాన్ చమురు ఉత్పత్తి చేసేటువంటి కంట్రీ. అక్కడ అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉత్పత్తి చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వస్తున్నారు. సో మొత్తానికైతే ఒక శాంతి ఒప్పందం కుదిరింది. కాకపోతే ఈ $300 పెట్టుబడుల ఉద్దేశం ఏంటి? ఎందుకని ఈ స్థాయిలో అంటే ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నారు అన్నది మాత్రం ఒక పెద్ద $1000 క్వశ్చన్లా మాత్రం మారిపోయిందని చెప్పచ్చు. మరి దీనికి సంబంధించే ప్రజెంట్ నెటిజన్లు కావచ్చు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం ఈ వార్త ప్రస్తుతానికి వైరల్ అవుతోంది, ట్రెండింగ్లో కూడా ఉంది.